sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఆ బలిదానం కేసీఆర్ బలిదానం చేశాడా, బలిదానం గాంధీ బలి అయ్యాడు దేశ స్వాతంత్రం చేసి తోటాలకు. ఒక్కటి ఆయన విజన్ మెదడు ఆయనకు ఉంటే పొట్టి శ్రీరాములు ఏం చేసిండు? ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం బలిదానం చేశారు. బలిదానం అట్లా పోవాల్సి ఉండేనా? మరి అట్లా చేస్తే మహాత్ముడు పోయినాకనే వచ్చిందా ఇండియాకు? మహాత్ముడు పోయినాకే ఇచ్చిందా? అంటే ఆయన అనేది ఏంటంటే మీరు అన్న 1200 మంది చేసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ఒక్కరు చనిపోలేదు కదా. చనిపోవాలనా ఒకరు? నీ ఉద్దేశం చనిపోవాలనా? అసలు చనిపోవటమే వ్యతిరేకం, చనిపోయేదానికే హింసకే వ్యతిరేకం. గాంధీ అదే కదా. మరి కేసీఆర్ 14 ఏళ్లలో 13 ఏళ్ళు ఏం చేసిండ్రు? తెలంగాణ చావకుండా తెలంగాణ సాధించారు. హింస కాకుండా అహింస సిద్ధాంతాన్ని అమలు పెట్టుకుంటూ జనాన్ని ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తర్వాత అవసరం ఏంది మనం కొట్లాడేది అనే దాంట్లో నీళ్లు నిధులు మాకు కావాలి అనేది, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా పరిపాలన మాకు కావాలనేది కొట్లాడిను. అంటే తెలంగాణ జాతిపితగా కేసీఆర్ అర్హుడు అంటారు. 100కి 100 బాళ్ళు ఆదర్శంగా తీసుకోండి గాంధీని. అంతకంటే భిన్నంగా ఇక్కడ ఏమి ఎవరిని చనిపెట్టేందుకు గాంధీ ఎలాంటి పదవులు ఆశించలేదు కదా కాంగ్రెస్ లో కానీ. ఒక్కటి వారిని ఎన్నాళ్ళు బ్రతకనిచ్చిండ్రు? అదే గాడ్సైతోని ఏం చేయించిండ్రు? ఇప్పుడు గాడ్సైని బలపరుస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? అది పెద్ద తప్పు. ఈ మొద్దు మీద ఎనిమల్ మైండెడ్ ఫెలోస్ అంతే తప్ప ఏమి లేదు. ఆ మాటని తీసుకుపోవాలి. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని నేను కేసీఆర్ మాట్లాడిన రోజుని సర్పంచ్ గెలిచినాడని మనకు జాతిపిత, మీరు జాతిపిత అనేది తెలంగాణకు ఎందుకు? అహింసా సిద్ధాంత ప్రకారంగా. ఇంకా అప్పటికి రాజ్యాంగమే లేదు గాంధీ కొట్లాడినప్పుడు. మనకు అంబేద్కర్ రచించినటువంటి దాంట్లో ఈ వెలుసుబాట్లన్నీ ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే దాన్ని పట్టుకొని మనం కొట్లాడి తెచ్చుకున్నాం. దాన్ని ముందు పెట్టుకొని సోనియమ్మ ఇచ్చింది అని అంటారు. ఎప్పుడు ఇచ్చింది? 1200 మందిని పొట్టన పెట్టుకున్నాక ఇచ్చింది. తన కడుపున పుట్టిన పిల్లల లాంటి పిల్లలు గారా వీళ్ళు? దేశం ఏమనుకుంటుంది? పరిపాలన ఏమనుకుంటుంది? నా జనము, నా పిల్లలు, నా జనము. ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడు? నా జనము మా వాళ్ళకి కావాలి ఉద్యోగం, మీరంతా నా జనం అనేది 1200 మంది పిల్లలు. ఇదే మరి దయ్యం అన్నాడే కేసీఆర్, అనలేదు కదా సోనియమ్మను. ఈయన టీడీపీలో ఉండి ఏమన్నాడు? సోనియా గాంధీ దయ్యము అంటే గుళ్ళు కట్టిస్తాము అనే మాటలు. ఇది స్వార్థం పెంచుకొని స్వార్థ బుద్ధితోనే ఆలోచనే తప్ప జాతిపితగా, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఎప్పటికీ నిలబడతాడు. సార్, ఈ 95 ఏళ్ల వయసులో మీకు ఆరోగ్యం సహకరిస్తుందా ఇవన్నీ చేయడానికి? ఉత్సాహంగా ఉదయం 6:30కు లేచిన తదుపరి 1 గంట టైము వాష్రూమ్ పోవటము, స్నానం చేయటము, షేవింగ్ చేసుకోవటం అయినా, ఏదైనా బట్టలు వేసుకోవటం అయినా, బయటికి వస్తే 7:30 8ంటికి టిఫిన్ చేసి ఇమ్మీడియట్గా నేను ఊళ్ళోనే తిరగటం జరుగుతుంది. నాకు ఆరోగ్యం సహకరిస్తున్నది భగవత్ కృప వలన. నేను ఉత్సాహంగానే పని చేస్తాను. ఏం లేవా సమస్యలు? షుగరు, బీపీ? నాకు షుగర్లు, బీపీలు ఏం లేవు. నాకు పూర్వం నుంచి మా నాన్నకు కానీ మాకు కానీ మా వంశంలో లేదు. నాకు కాకపోతే లో బీపీ కొంచెం. అది నేను ఉప్పుని అసలే వ్యతిరేకిస్తాను. ఈ షుగర్లు, ఉప్పులు కావాలనేది నాకు లేదు. నాకు ఈ అలవాట్లలో అది. కాఫీ, టీలు తాగరు? ఒక్కసారి తాగుతా ఉదయం, కానీ పాలు తాగుతా. లేకపోతే టీ ఎవరైనా ఎక్కడికి పోయినా ఆఫర్ చేసేది టీ. ఇక మరి కొంచెం అంత తీసుకోకుంటే వాళ్ళకు బాగుండదు. తీసుకుంటారు. సాయంత్రం డైలీ ఉదయం సాయంత్రం ఒకసారి టీ తీసుకుంటారు. అది. ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చాయా? వస్తాయి అని బయోమెట్రిక్ నాది తంబు ఇంప్రెషన్స్ ఇవి అవి అన్నీ జరిగిపోయినాయి. ఇంతవరకు
దాంట్లో ఏం పైసలు పడ్డాయి అనేది ఇంకేమి రికార్డు ఇవ్వలేదు, ఉమ్, పడలేదు. ఉమ్, ఈ 15 ప్లాన్ ఈ కమిషన్ నుంచి అక్కడి నుంచి రావాల్సిన సెంట్రల్ నుంచి రావాల్సింది 3 ఏళ్ళ పైసలు కూడా 815 అమ్మడి పర్ హెడ్ పర్ ఓటర్ ఉమ్. అవి వస్తాయి అన్నారు. వస్తే దాంట్లో పడితే తెలుస్తుంది. మాకు సెక్రటరీ ఉన్నాడు, 5 గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు వీధి లైట్లు, వీధులను శుభ్రం చేయించడము అవన్నీ ఈ వీధి లైట్లు నేను వచ్చిన తర్వాత 28, 29 వీధి లైట్లు పెట్టడం జరిగింది. ఉమ్, ఎందుకంటే అంతకుముందు ఉమ్, వీధి లైట్లు అనేది ఒకటి వేస్తూ పోతూ ఉన్నారు సెక్రటరీ కానీ వాళ్ళు కానీ. అప్పుడు ఉమ్. ఇక అంతే అవసరం పడింది. కానీ మొట్టమొదటి లైట్ల కంటే ఎక్కువ నీళ్ళది, అవును. డ్రైనేజ్, ఈ 2 శుభ్రం. గ్రామాలలో పేరుకపోయినటువంటి బాజార్లలో ఇర్రెగ్యులర్గా చెట్లు మొలిసి చెట్లు చేదారం, ఇది పాములు, ఇది వీటికి ఆశ్రమం ఇచ్చేటువంటిది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని తొలగిస్తూ పోతూనే ఉన్నా. సార్, ఈ 2 నెలల్లో మీరు ప్రజలతో తిరిగినప్పుడు వాళ్ళు మీకు ఏమేమి సమస్యలు చెప్పారు సర్పంచ్గా? ఎక్కువ వాళ్ళు పెన్షన్లు సమస్య రోజువారీగా కొట్లాడుతున్నారు. కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు 57 ఏళ్ళు దాటి కాదు, 65 ఏండ్ల మధ్యన ఉన్నోళ్ళు, 65 ఏండ్ల ఈడికా నుంచి 58 ఏళ్ళ వరకు దాదాపు 150 మంది దాకా ఉన్నారు. వాళ్ళు రోజువారీగా ఇదే తిప్పలు ఇదే. అయితే మా 10 మంది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు ఒక గైడ్లైన్స్ ఏందనంటే, మీరు వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళది ప్రాధాన్యత నెంబర్ 1, 2, 3గానే లిస్టు ఏ వార్డుకి ఆ వార్డు తయారు చేసుకొచ్చి ఇవ్వండి. దాన్ని ఎంపీడీఓ ఆఫీసులో ఇక్కడక్కడ మనం కొట్లాడి తీసుకొద్దాని అని చెప్పిన, కావలసిన ఈ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళ అవి అన్నీ గ్యాదర్ చేయమని చెప్పినా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈ పని మొదలు కాబోతున్నది. ఇది నెక్స్ట్ మంత్ మార్చిలో మొదలు పెడతానని చెప్పిన గట్టిగా ఈ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే.